హలో అందరికీ. మీరందరూ ఎంతగానో ఎదురుచూసిన ఎన్టీఆర్ గారి కొత్త సినిమా దేవర ఎట్టకేలకు థియేటర్స్లోకి వచ్చింది. ఈ సినిమా మొదటి నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. కానీ విడుదల తర్వాత కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఊహించినట్లు కాదు అని కొందరు ప్రేక్షకులు అంటుంటే, మరికొందరు మాత్రం సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే మిశ్రమ స్పందన అభిమానులను, ట్రేడ్ విశ్లేషకులను కాస్త అయోమయానికి గురిచేసింది. ఇప్పటికే మనందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారి సినిమా ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్ డే రికార్డులు సృష్టించింది. కానీ దేవర మాత్రం ఆ స్థాయిలో లేదని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయినప్పటికీ ఇది ఎన్టీఆర్ కెరీర్లో రెండవ అతిపెద్ద ఓపెనింగ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నెల్ ఇచ్చిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారు 70 కోట్లు వసూలు చేస్తుందట. తమిళనాడులో ఈ చిత్రం సుమారు 3 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. హిందీ భాషా ప్రాంతాల్లో అయితే 5 నుండి 6 కోట్ల వరకు ఓపెనింగ్ డే కలెక్షన్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో కూడా దేవర అద్భుతమైన ప్రీసేల్స్ సాధించింది. అక్కడ సుమారు $5 మిలియన్ వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్లు 125 కోట్లకు చేరే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ మొత్తం అంచనాలు నిజమైతే ఇది 2024లో రెండవ పెద్ద ఓపెనింగ్ అవుతుంది. మొదటి పెద్ద ఓపెనింగ్ మాత్రం ప్రభాస్ హీరోగా నటించిన కల్కికి ఉంది. అది మొదటి రోజునే 95 కోట్లను రాబట్టింది. ఇక మీరే చెప్పండి, మీరు దేవర చూశారా? సినిమా గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తాజా అప్డేట్స్ కోసం.